డియర్ నీట్ 2026 ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సై అంటే గుడ్ న్యూస్ అమ్మ. 2026 నీట్ రాసే స్టూడెంట్స్కి చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి భారీగా పెరగనున్న ఎంబీబీఎస్ సీట్లు మరి ఈరోజైతే లేటెస్ట్గా ఒక కథనం అయితే రావడం జరిగింది. నిబంధనలు సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం గజెట్ కూడా విడుదల చేసింది. ఇదేదో అఫీషియల్గా మరి ఎవరైతే వీళ్ళు చెప్పిన విషయం కాదు, గజెట్ కూడా రావడం జరిగింది. మెడికల్ కాలేజీలో 150 సీట్లు, జనాభా నిష్పత్తిలో సీట్ల పరిమితి తొలగింపు, ఆ లిమిట్ యొక్క సీలింగ్ ఎత్తేసారంట వీళ్ళు. ఇక మెడికల్ కాలేజీకి అనుబంధ ఆసుపత్రికి 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఓకే. రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు భారీగా పెరగనున్న సీట్లు. ఈసారి ఏపీ తెలంగాణలో భారీగా మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సీట్లు భారీగా పెరుగుతాయి. దానిలో ఎటువంటి డౌట్ లేదు. దేశవ్యాప్తంగా మెడికల్ విద్యా విస్తరణకు మార్గం సుగమం చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ మెడికల్ కమిషన్, ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎంబీబీఎస్ సీట్ల పరిమితి, జనాభా ఆధారిత నిష్పత్తి వంటి నిబంధనలు రద్దు చేస్తూ తాజాగా సవరించిన గజెట్ జారీ చేసింది. దీంతో మెడికల్ కాలేజీలో సీట్ల పెంపు, కొత్త కాలేజీల స్థాపనకు మరింత అవకాశాలు ఏర్పడినాయి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 36 ఉండగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు 25 పైగా ఉన్నాయి. మరి సడలించిన నిబంధనలో రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడంతో కొత్తగా ప్రైవేటు మెడికల్ కాలేజీ అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆల్రెడీ ఏంటంటే 36 గవర్నమెంట్ ఉండి, ప్రైవేటు 25 ప్రైవేట్ ఉండి. ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ సంఖ్య పెరిగే అవకాశం ఉందమ్మ, స్టూడెంట్స్ గమనించగలరు. తర్వాత సీట్లు పెరగడంతో మెడికల్గా వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు తెలుపుతాయి. మరి పరిమితులకు గుడ్ బై. ఇక సీలింగ్ ఎత్తేసారు. దెర్ ఈజ్ నో సీలింగ్. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒక మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు 150, ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 150 పరిమితం చేయాల్సి ఉండేది. ఒక కాలేజీలో ఎంబీబీఎస్ 150 ఉండేది అంత ఇంతవరకు. మీరు 24-25 విద్యా సంవత్సరం నుంచి ఈ షరతు ఉంది. తాజా సవరణతో ఈ పరిమితం పూర్తిగా, అంటే ఈ 150ని 200 చేయొచ్చు, మరి 250 చేయొచ్చు, ఎంత అయినా చేయొచ్చు. వాళ్ళ యొక్క లిమిట్ ఏమి లేదు. అది ఎన్ఎంసీ వాళ్ళ యొక్క ఎంత ఇస్తే అంత వస్తుంది. తాజా సవరణతో ఈ పరిమితి పూర్తిగా ఎత్తేసారు. దీంతో అవసరమైన మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలు తమ సామర్థ్యాన్ని అనుసరించి సీట్లను పెంచుకునే వీలుంది. అదేవిధంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు ఉండాలనే నిబంధన కూడా తొలగించారు. ఈ నిబంధన వల్ల కొన్ని ప్రాంతాల్లో కొత్త మెడికల్ కాలేజీకు అనుమతులు ఆలస్యము అవుతున్నాయి. తాజా నిర్ణయంతో ఈ అడ్డంకి తొలగిపోయింది. ఇకపై జనాభా నిష్పత్తి పరిమితి లేకుండా అవసరాన్ని బట్టి నీకు ఎంత ఉంటే అంత పెంచుకోవచ్చు. ఇక ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు పెంచుకునే అవకాశం ఉందమ్మా. వాళ్ళకి అడ్వాంటేజ్, స్టూడెంట్స్ కూడా అడ్వాంటేజ్ అనుకోండి. దూర నిబంధన కూడా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి మధ్య సంబంధించిన నిబంధనలు కూడా మార్పులు చేశారు. ముందుగా ఆసుపత్రికి కాలేజీకి మధ్య సమయం గరిష్టంగా 30 నిమిషాలు ఉండాలని పేర్కొనగా ఇప్పుడు స్పష్టంగా కిలోమీటర్ల పరిమితి నిర్ణయింది. ఈ దూరము 10 కిలోమీటర్ల లోపే ఉండాలి. అయితే ఈశాన్య హిమాలయ రాష్ట్రాలు భౌగోళిక పరిస్థితులు దృష్టిలో, అంటే అక్కడ కొండలు గుట్టలు ఉంటాయి కదా, దృష్టిలో ఉంచుకుని 15 కిలోమీటర్ల వరకు అనుమతించారు. ఈ సవరణలు విద్యా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా వైద్యుల కొరతను తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో మరి ప్రైవేటు వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులకు మధ్య దూరాభారం లేకపోయినా కొత్త నిబంధనలతో ఏర్పడే కాలేజీలు 10 కిలోమీటర్ల లోపు దూరంలో ఎక్కడైనా అనుబంధ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకునే వీలుంది. ఇది ప్రైవేటు మెడికల్ కాలేజీకి దూరంగా చెప్తున్నారు. అయితే ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై కాకుండా విద్యా ప్రమాణాలు, బోధన అంటే టీచింగ్ నాణ్యత, క్వాలిటీపై సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే విద్యావేత్తలు సూచిస్తున్నారు. సరైన మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఆసుపత్రుల్లో సేవలు లేకుండా సీట్లంపు జరిగితే నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. ఓవరాల్గా స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ అమ్మో. మరి ఎంబీబీఎస్ సీట్లు ఈసారి మరి భారీగా పెరుగుతున్నాయి. మరి భారీగా మనకి ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ, మరి 62,000 సీట్ల దాకా ఉన్నట్టు సమాచారం. 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, మరి 25 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన మరి త్వరలో మరి ఏ కాలేజీ మరి అంటే ప్రైవేట్లోని ఎక్కువ మెడికల్ కాలేజీలో ప్రైవేట్లోని ఈసారి సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ 150 అనే లిమిట్ అనేది ఎత్తేస్తున్నారు. అంటే 150 200 అవుతుందా, మరి 250 అవుతుందా అంటే ఓవరాల్గా మరి చూసినట్టయితే ఏపీ తెలంగాణకి రెండిటికి
ఇది ఈ ఫార్ములా వర్తించిద్ది అనమాట. ఈ ఫార్ములా అంటే ఫార్ములా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఓవరాల్ ఇండియా లెవెల్లో మరి ఈ ఫార్ములా వర్తించే అవకాశం ఉంది. ఇది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అయితే పెద్ద గుడ్ న్యూస్. ఎవరైతే పాపం పిల్లలు ఫస్ట్ లాంగ్ టర్మ్, ఒక లాంగ్ టర్మ్, 2, 3 లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఇదొక ఈసారి సింగిల్ సొల్యూషన్లో అందరికి సీట్లు వచ్చే అవకాశం అయితే మరి క్వాలిఫై అయిన వాళ్ళకి అందరికి కొంతమందికి వస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అసలు డాక్టర్సే లేరు, కొన్ని ఊర్లలో డాక్టర్స్ కానీ మరి అసలు స్పెషలిస్టులు లేకుండా మరి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ కూడా మన దగ్గర డాక్టర్స్ లేరు అంటున్నారు. దీనివల్ల మరి ఎంబీబీఎస్ సీట్లకు ఈసారి మరి స్టూడెంట్స్కి గట్టిగా మోక్షం వచ్చింది, వాళ్ళకి మంచి జరిగిద్దని మన ఛానల్ తరపున ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ రావాలంటే. మరి అది మీ ఇష్టం, ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచిది. ఆల్ ది బెస్ట్. మరి రేపు జరిగే 3వ తారీఖు ఎగ్జామినేషను మంచి మార్కులు 720కి ప్రతి ఒక్క స్టూడెంట్కి 550 తగ్గకుండా రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.